నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 21వ తారీఖు జులై నెల 2024వ సంవత్సరం ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు. రేపు ఆషాఢ పూర్ణిమ మధ్యాహ్నం 3:46 వరకు. తదుపరి బహుళపక్ష పాడ్యమి తిథి. ఉత్తరాషాఢ నక్షత్రం రాత్రి 12:14 వరకు. తదుపరి శ్రవణ నక్షత్రం. విష్కుంభ యోగం రాత్రి 9:11 వరకు. తదుపరి ప్రీతి యోగం. భవకరణం మధ్యాహ్నం 3:46 వరకు. బాలవకరణం రాత్రి 2:31 వరకు ఉంటాయి. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:52 సూర్యాస్తమయం సాయంత్రం 6:53 చంద్రోదయం సాయంత్రం 7:08 చంద్రాస్తమయం లేదు. అభిజిత్ ముహూర్తం పగలు 11:57 నుండి మధ్యాహ్నం 12:49 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5:09 నుండి 6:01 వరకు. రాహుకాలం సాయంత్రం 5:15 నుండి 6:53 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:38 నుండి సాయంత్రం 5:15 వరకు. యమగండం మధ్యాహ్నం 12:23 నుండి 2 గంటల వరకు. రేపు వ్యాస పూర్ణిమ. మహాభారతంలో వ్యాసుల వారిది ఒక ముఖ్యమైన పాత్ర. 5వ వేదంగా పిలువబడే మహాభారత గ్రంథాన్ని రాసిన వేదవ్యాస మహర్షి ఆషాఢ పూర్ణిమ రోజు జన్మించారు అని కొందరి నమ్మకం. వ్యాస మహర్షి 4 వేదాలను సమీక్షించి వాటిని వర్గీకరణ రేపటితో పూర్తి చేశారు అని మరికొంతమంది విశ్వాసం. వేదాలను సమీక్షించి వ్యాసుల వారు వర్గీకరించారు కాబట్టి వారికి వేదవ్యాస అనే పేరు స్థిరపడింది. వ్యాసుల వారిని రేపు పూజిస్తారు కాబట్టి రేపు వ్యాస పూర్ణిమ. వేదాలను వర్గీకరించిన వ్యాసుల వారే హిందువులకు ఆది గురువు కాబట్టి రేపటి రోజును గురు పౌర్ణిమగా కూడా పిలుస్తారు. రేపు భక్తులు శిష్యులు వారి వారి ఆధ్యాత్మిక గురువులను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. రేపు ఆషాఢ పూర్ణిమ. ప్రతి పూర్ణిమ రోజు రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకోవడం ఆనవాయితీ. పగటిపూట ఉపవాసం ఉండి వ్రతం ఆచరించడం వలన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మకం. రేపటితో గౌరీ వ్రతం పూర్తి అవుతుంది. కొన్ని ప్రాంతాలలో రేపు శివ పవిత్రార్చనం. భక్తులు రేపు శివుణ్ణి రుద్రాభిషేకంతో పూజించి దర్భలతో చేసిన ఉంగరాన్ని యజ్ఞోపవీతాన్ని సమర్పిస్తారు. కృష్ణ యజుర్వేద సాంప్రదాయం ప్రకారం రేపు బ్రహ్మ సావరణిక మన్వాది. శుక్ల యజుర్వేద సాంప్రదాయం ప్రకారం రేపు చాక్షుష మన్వాది. ప్రతి మన్వాది రోజు పితృదేవతలకు శ్రార్థ విధులను నిర్వర్తించడం సాంప్రదాయం. రేపు వైష్ణవ సాంప్రదాయం ప్రకారం అన్వాదానం. రేపు వైష్ణవులు ఉపవాసం ఉండి ఎల్లుండి ఇష్టి రోజు యజ్ఞం చేస్తారు. ఆదివారం ఉత్తరాషాఢ నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం రేపు సూర్యోదయం నుండి రాత్రి 12:14 వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ గురు వేదవ్యాస స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.